కాశీ, కాంప్లెక్స్, సంబల ఈ మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీ కల్కి 2898 AD. ఇది స్వయంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పిన మాట. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది కాసేపు పక్కన పెట్టేద్దాం. అసలు నిజంగా కల్కి ఎవరు, సంబల ఎక్కడ ఉంది, కల్కికి అశ్వత్థామకి సంబంధం ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట ఇది. అధర్మం పేటరేగిపోతున్నప్పుడు, మనుషులు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు ధర్మస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అనేది దీని అర్థం. ఆ క్రమంలోనే కలియుగంలోనూ విష్ణువు కల్కిగా అవతరిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడే ఈ కల్కి అవతారానికి సంబంధించిన కల్కి పురాణం రాశాడు. కలియుగం చివరి దశలో లోకంలో అవినీతి, అధర్మం ఇప్పుడున్న దానికంటే ఎన్నో రెట్లు పెరిగిపోయి అదే రాజ్యమేలుతుంది. ఎక్కడా యజ్ఞ యాగాలు జరగవట, వివాహ వ్యవస్థ ఉండదట, సన్యాసులకు మహిళలపై వ్యామోహం పెరుగుతుంది, వితంతువులతో కలిసి సంతానం పొందుతారు, మనిషి ఆయుర్దాయం 18 సంవత్సరాలకే క్షీణించిపోతుంది, దొంగలే పాలకులుగా మారతారు, అనవసర పన్నులు విధించి ప్రజల్ని ఇబ్బందులు పెడతారు, విద్యార్థులు గురువులను గౌరవించరు, విద్యార్థులను చూసి గురువులు భయపడే పరిస్థితులు ఎదురవుతాయి, చెట్లు బలహీనపడి డ్యాంలో నీరు అనేది కనిపించకుండా పోతుంది, గంగమ్మను పట్టించుకోకపోవడం, తులసిని అగౌరవపరచడం, ఆకలి కేకలు పెరుగుతాయి. ఈ లక్షణాలన్నీ కలియుగంలో కనిపించి మనుషులు బతకలేని పరిస్థితికి చేరుకున్నప్పుడు సంబల అనే గ్రామంలో ఈ కల్కి అవతరిస్తాడు. విష్ణుయశుడు, సుమతి అనే దంపతులకు కల్కి జన్మిస్తాడు. లోకరక్షణ కోసం అవినీతి, అక్రమం వంటి అధర్మ పద్ధతులనే అస్త్రాలుగా చేసుకుని రాజ్యాలను ఏలుతున్న వారిని హతమార్చి సత్యయుగానికి బాటలు వేస్తాడు. ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో సుదర్శన చక్రం ధరించి శ్వేతవర్ణంలో ఉండే దేవదత్త అనే అశ్వంపై కల్కి తిరుగుతూ దుష్టులను శిక్షిస్తూ లోకోద్ధరణకు పాటుపాడతాడట. కోక, వికోక అనే 2 కవల రాక్షసులు సహా ఎందరో అసురులను కల్కి అంతం చేస్తాడట. ఇక కల్కి పుట్టబోయే ఆ శంబల నగరంపై ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనలు సాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు అసలు ఈ నగరం ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు. హిమాలయాల్లో ఎక్కడో ఈ నగరం ఉంటుందని చాలా మంది అంచనా. సామాన్యులకు ఇది కంట కనిపించదని, కేవలం పుణ్యపురుషులకు మాత్రమే కనిపిస్తుందని అంటారు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరిన జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ కు కూడా శంబలపై ఆసక్తి ఉండేది. జర్మనీని ప్రపంచంలో అగ్రదేశంగా నిలపాలనేది హిట్లర్ లక్ష్యం. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికత ఉన్న ఆయుధాలను సిద్ధం చేయాలని భావించాడు. హిందూ పురాణాల్లో ద్వారా శంబల గురించి తెలుసుకున్నాడు. అక్కడ అన్ని జబ్బులకు చికిత్స ఉంటుందని, అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని ఓ స్పెషల్ టీంని పంపించాడు. కానీ వారికి శంబల కనిపించలేదు. చివరకు ఓ సన్యాసిని ఈ శంబల గురించి అడగగా ఇది పుణ్య పురుషులకు మాత్రమే కనిపిస్తుందని చెప్పాడట. ఇక కల్కి సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించారు. ఎప్పుడో ద్వాపరయుగంలో ఉన్న అశ్వత్థామకి కలియుగంలో వచ్చే కల్కికి ఏంటి సంబంధం అనే సందేహం కూడా చాలా మందికి ఉంది. పాండవుల గురువు ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ. పుట్టుకతోనే నుదిడిపై ఓ మణితో జన్మించాడు. అది అతనికి మృత్యువు సహా అన్ని రకాల బాధల గురించి రక్షణనేస్తుంది. అశ్వత్థామ అర్జునుడికి సాటైన విలుకాడు. అర్జునుడితో పాటు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని సాధించాడు. కానీ దూకుడు స్వభావం వల్ల అస్త్రప్రయోగం అత్యవసరమైతే తప్ప చేయకూడదన్న తండ్రి మాటలను పట్టించుకోలేదు. దుర్యోధనుడితో స్నేహం కారణంగా కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరఫున పోరాటం చేశాడు. యుద్ధంలో తండ్రి మరణం తట్టుకోలేక పాండవుల మీదకి శక్తివంతమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే అది ఆయుధాలు ఉన్నవారినే తప్ప నిరాయుధులను దండించదు. శ్రీకృష్ణుడి సలహాతో పాండవ వీరులంతా తమ ఆయుధాలను వదిలేస్తారు. అలా పాండవులు యుద్ధంలో ఓటమిని తప్పించుకుంటారు. కౌరవుల ఓటమిని జీర్ణించుకోలేని అశ్వత్థామ యుద్ధం పూర్తయిన రోజు రాత్రి పాండవుల శిబిరంపై దాడి చేసి పాండవ పుత్రులైన ఉప పాండవులను సంహరిస్తాడు. జరిగిన విషయం తెలుసుకున్న పాండవులు వేదవ్యాసుడి ఆశ్రమంలో అశ్వత్థామని పట్టుకుంటారు. మళ్లీ యుద్ధం మొదలవుతుంది. ఆ సమయంలోనే పాండవులకు వారసులు లేకుండా చేయాలని గర్భిణిగా ఉన్న అర్జునుడి కోడలు ఉత్తరపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఉత్తరను కాపాడిన కృష్ణుడు చిరంజీవి అయిన అశ్వత్థామను కుష్ఠువ్యాధితో రోజులు వెళ్లదీయమని శపిస్తాడు. కృష్ణుడి శాపభారాన్ని మోస్తూ అశ్వత్థామ కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఇప్పటికీ జీవించి ఉన్నాడట.
అశ్వత్థామతో పాటు ఈ భూమిపై మొత్తం 7 చిరంజీవులు ఉన్నారు. అందులో పరశురాముడు, కృపాచార్యుడు, వ్యాస, అశ్వత్థామ కల్కిని చూసేందుకు సంబలికి వస్తారని, స్వయంగా కల్కికి అన్ని విద్యలు నేర్పించి సంస్థాపనలో సహాయం చేస్తారని కల్కి పురాణం చెబుతోంది. సో అది కల్కి, శంబల, అశ్వత్థామ స్టోరీ. ఇక నాగశ్విన్ తీసిన కల్కి 2898 ADలో అచ్చంగా ఇదే కథ ఉండకపోయినా కొన్ని సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. పురాణాల ప్రకారం కల్కి తల్లి పేరు సుమతి. ఈ సినిమాలో దీపికా పడుకునే పేరు సుమ్ 80. ఇక శివలింగంపై నీళ్లు పడేంత వరకు అశ్వత్థామ ప్రశాంతంగా ఉంటాడు. కానీ నీళ్లు పడటం ఆగిపోయిన వెంటనే నా సమయం ఆసన్నమైంది అంటూ పైకి లేస్తాడు. దీని అర్థం కల్కిని కలిసే సమయం ఆసన్నమైందని. గర్భవతిగా ఉన్న ఉత్తరపై అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించే సన్నివేశం కూడా ఈ సినిమాలో ఉంది. సో కల్కి 2898 AD కల్కి పురాణాన్ని పోలి ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.